అందరికీ పేరు పేరున నమస్కారం. మీరు గత 2 నెలల నుంచి రాష్ట్రంలో మద్యం పైన జరిగినటువంటి అవకతవకలపైన కూడా ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుంచి ముఖ్యంగా ఇప్పుడు 1.5 మంత్ నుంచి ఏ విధంగా దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఏమి అనేది కూడా అన్ని ఛానల్స్లోనూ సోషల్ మీడియాలోనూ వస్తుంది, మీరు గమనించే ఉంటారు. దానిలో భాగంగా ఎక్కడైతే ఆధారాలు దొరికి ఎక్కడైతే దానికి సంబంధించిన లింకులు దొరికితే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం లేదా వాళ్ళని ప్రశ్నించే అధికారం దీనిపైన నుంచి సిట్కి ఉంది. సిట్కి ఒక కమిటీ వేసి అసెంబ్లీ ఒక మంత్రిమండలిలో పాస్ చేసిన తర్వాత ఆ సిట్కి సంబంధించి ఏమేమి ఉంటుంది అనేది కూడా దాని ప్రకారం కూడా చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా మీరు చూసుంటారు, నిన్న ఈవినింగ్ మాజీ శాసనసభ్యుడు ప్రెస్ మీట్లో గన్మ్యాన్ గిరిని అరెస్ట్ చేసి తీసుకొని పోయి బెదిరించారు. నన్ను అతన్ని బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు ఇమ్మన్నారు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమ్మన్నారో లేదో కానీ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకునే లెవెల్లో ఉందండి. ఆయన పేరు ఎక్కడ చెప్పినారో లేదో తెలియదు. గుమ్మడికాయలు మామూలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటారు, పాత సామెత పల్లెటూరులో చెప్పుకుంటాం. ఆ విధంగా అంత హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే ఆయన పాత్ర ఏ విధంగా ఉందో ఆయనకే తెలుసు. మన చంద్రగిరి ప్రజలకు కానీ చిత్తూరు జిల్లా వాళ్ళకి తెలియదు దీని గురించి. ఆయన చెప్పినాకే మేము ఆశ్చర్యపోయాం ఈయన పాత్ర ఉందా అనేది. ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే భాస్కర్ రెడ్డి ఒక నైజాం మీకు తెలుసు. అతను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే దానికి లేదా సింపతి కోసం అధికారులు బ్లాక్మెయిల్ చేస్తూ ముందుగా దర్యాప్తు కొనసాగకుండా ఉండేదానికి కానీ లేదంటే ఈ పబ్లిసిటీ పిచ్చితో కూడా చేసే నానా రకాలు చేస్తాడు. మీకు గతంలో కూడా చెప్పాం. దానిలో భాగంగా నిన్న చెప్పిన ప్రెస్ మీట్ చూస్తే నా పైన సుమారు 500 నుంచి 250 నుంచి 500 కోట్ల వరకు సుమారు మద్యం మాఫియా నాకు ఇచ్చినట్లు స్టేట్మెంట్ ఇమ్మన్నారని చెప్పారు. అది 250 కోట్ల లేదా 10 కోట్ల 100 కోట్ల నీ చేతిలో లేదు భాస్కర్ రెడ్డి. సిట్టు దర్యాప్తులో మూలాలు ఎక్కడి నుంచి వచ్చిందో, కసిరెడ్డి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరున్నారో దానికి సంబంధించిన డబ్బు ఎక్కడొచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కసిరెడ్డికి నీకు సంబంధం లేదంటే నువ్వు ఏ విధంగా టీటీడీ బోర్డు ఆయనకి రికమెండేషన్ చేసావు ఒకసారి మనస్సాక్షి ఆలోచించు. రేపు కూడా నీ వాళ్ళ తరఫున ప్రెస్ మీట్ పెట్టి ఆ సాక్ష్యాలు లేదు ఆ ప్రెస్ మీట్ కూడా చెప్పొచ్చు నువ్వు. కానీ ఇది వైసీపీ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతూ ఉంది. కసిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమైన ఆప్తుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక ఆప్తుడు కసిరెడ్డికి. ఇది అందరూ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా తెలుసు అందరికీ. ఇదే కాకుండా ఎలక్షన్ టైంలో మీరు చూసుంటారు, ఎలక్షన్ కరెక్ట్గా ఒక 5 రోజుల ముందో 6 రోజుల ముందో గుర్తులే, కంటైనర్లో డబ్బు దొరికింది. బార్డర్ మన తెలంగాణ ఆంధ్ర బార్డర్లో 3 కంటైనర్లు, 1 కంటైనర్ మిస్ అయిందని అన్ని ఛానల్స్ స్కోలింగ్ పోయింది. 8 కోట్లు. ఆ 8 కోట్లు కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు చెప్పారు పలానా భాస్కర్ రెడ్డికి సంబంధించిన డబ్బని ఆల్మోస్ట్ అన్ని ఛానల్లో వచ్చింది. దానికి సంబంధించిన వ్యక్తులు కూడా విచారణలో చెప్పడం జరిగింది. ఆ రోజు నాది కాదన్నావు. ఈరోజు 8 కోట్లకి ఒక వ్యాపారిది ఎవరు, ఒక ప్రద్మున అనే ఒక వ్యాపారస్తుంది అని నువ్వు చెప్పడం జరిగింది. ఆ ప్రద్మున వ్యాపారం ఎవరో లేదా నీదెవరు అనేది ఆ దర్యాప్తు అధికారులు చేస్తారు. దాంట్లో ఎటువంటి నువ్వు డౌట్ పడద్దు. ఈ లిక్కర్కి సంబంధించి వైసీపీ నాయకుల్లో కూడా నువ్వు ఎన్ని కోట్లు తిన్నావు,
ఎంతెంత దాచిపెట్టావు కూడా వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు బయట, వీరెవరు చెప్పట్లా. లిక్కరే కాకుండా బియ్యం మాఫియా, బియ్యానికి సంబంధించి జిల్లాల వైజ్ బియ్యం కూడా స్మగ్లింగ్ జరిగింది ఆ రోజు, రేషన్ బియ్యం. దాంట్లో కూడా నెలకి నీ కుటుంబానికి నీకు ఎంత ఇస్తానో అది కూడా ఉంది. అది కూడా లెక్కలు తొందరలో వస్తాయి, ఎక్కడ పోదు. నువ్వేదో దీన్ని అడ్డం పెట్టుకొని అధికారుల్ని, నీకు మామూలుగా తెలుసు కింద చంద్రగిరి నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎక్స్ఎమ్మెల్యే అయినా కూడా నువ్వు కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు బెదిరిస్తావు. నీకు అలవాటు. వాట్సాప్ కాల్ చేస్తావు, వాట్సాప్ కాల్ బెదిరిస్తావు, వాట్సాప్ కాల్ ఎత్తలేదంటే ఇంకో కాల్ నుంచి చేస్తావు, లేదా నోటీసులని ఒక అడ్వకేట్ని పంపిస్తావు, ఒక అడ్వకేట్ దాని నోటీసులు పంపిస్తావు. నీ నైజం అందరూ తెలుసు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఐపీఎస్ని ఐఏఎస్ని బెదిరించాలనుకుంటే ఎవరు బెదరయ్యా? ఇది ఎన్డీఏ కూటమి. ఆ సిట్టులో కానీ ఉండే అధికారులందరూ నీతి నిజాయితీగా పనిచేసేవాళ్ళు. నీపైన ఎక్కడ కక్ష సాధింపు లేదు. నీపైన కక్ష సాధింపు చేయాలనుకుంటే సంవత్సర కాలం అవసరం లేదు. నువ్వు చాలా వాటిలో ఉండవు, చాలా వాటిలో దాంట్లో అన్నిట్లో ఉండవు నువ్వు. ఈ సంవత్సర కాలంలో మా పెద్ద ఆయన గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు వెయిట్ చేస్తుండ్రు. ప్రజాస్వామ్యంగా న్యాయపరంగా ఏ విధంగా శాఖాపరంగా వెళ్ళి చూడాలనుకున్నారో కొన్ని కమిటీలు వేశారు. మన తిరుమల వెంకటేశ్వర స్వామి పైన వేశారు, నెయ్యి పైన, అదేవిధంగా మద్యానికి ఇంకా కొన్నిటికి వేశారు. వాటన్ని న్యాయపరంగా వెళ్తున్నారు. తిరుమలలో కూడా ఉంది నీది లడ్లు కథ, అది ఇంకా వాళ్ళు ఈనట్లుంది. లడ్లు ఏ విధంగా టన్నుల కొద్ది ఎలక్షన్కి ఎట్లా ఇచ్చినా అది కూడా ఉంది. ఇంకా నీకు సంబంధించినటువంటి తిరుమలకు పోయిన ఈ జిఎస్టీ సంబంధించిన వాటికి కూడా కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు సిట్టోళ్ళు ఇంకా చూడనట్లుంది. కాబట్టి అన్నీ తెలుసు అందరికీ. ఏదో తెలుగుదేశం ప్రభుత్వం పైన, ఎన్డీఏ కూటమి పైన ఒక నింద మోపి నాకు అరెస్ట్ అంటే కొత్త కాదు, నన్ను లోపల వేయండి అనేది నీ నైజం మామూలుగా తెలుసు. ఇంకోటి అన్నావు 87 కేసులని. 87 కేసులు ఏ రోజు తెలుగుదేశంలో పెట్టలేదు నాయన. నువ్వు కావాలంటే చూసుకో, 2014 నుంచి 19 వరకు ఎన్ని కేసులు పెట్టినారు. అదే గతంలో నువ్వు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిందే, తెలుగుదేశంలో కాదు. నా పైన 37 కేసులు పెట్టారు వైసీపీ ప్రభుత్వంలో. నేను చెప్పుకోవాలి, నేను ఏదైనా రూల్స్ వ్యతిరేకంగా కానీ లేదా ఇంకొక విధంగా చేస్తున్నారు కాబట్టి నా పైన పెట్టారు. వ్యక్తిగతంగా నువ్వు నా పైన ఎన్ని కేసులు పెట్టి నాకు తెలుసు. పాకాల మండలంలో ఆ రోజున్న ఇన్స్పెక్టర్ రాజశేఖర్ చేత రౌడీ షీట్లు ఓపెన్ చేయించావు. పంచాయతీ ఎలక్షన్లో ఎక్స్ జెడ్పీటీసీ ఇంకొక కొందరి పైన అక్కడ లోకల్ ఒక మొగరాల పంచాయతీ ఎలక్షన్ జరుగుతూ ఉందంటే, పంచాయతీ ఎలక్షన్లో వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు ఎంఆర్ఓ గారి చేత పెట్టించావు. ఈ రోజుకు ఆ ఎంఆర్ఓ గారు ఉన్నారు తిరుపతి అర్బన్లో. నువ్వు కేసులు పెట్టించే దాంట్లో నెంబర్ 1. కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు భయభ్రాంతులు చేసేదానికి నెంబర్ 1 నువ్వు ఆ రోజు. కానీ ఎక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో భయపడలా. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ ఉండేవాళ్ళు స్టేజ్ పైన అందరిపైన ఉన్న కేసులు, మేమెవరు భయపడలా. నువ్వు కాంటే భయపడచ్చు, మేమైతే భయపడాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, నువ్వు ఒక మాట అన్నావు నిన్న ప్రెస్ మీట్లో. నీ ఛానల్, నీ యొక్క పేపర్ బులుగు దాంట్లో కూడా వచ్చింది, మేము వస్తాం, ప్రకృతిలో మారుతూ ఉంటుంది. ప్రకృతి మారినప్పుడు పర్యావసనం వేరే విధంగా ఉంటుందని. నాయన భాస్కర్ రెడ్డి, మేము తప్పు చేస్తే ఇక్కడ కాదు అండమాన్ జైలు ఆ కాలంలో చెప్తారు బ్రిటిష్ వాళ్ళు, అక్కడ కూడా వేయించి మేము వెళ్ళేదని రెడీగా ఉంటాం. మేము తప్పు చేస్తుంటే మా పెద్ద ఆయన గారు కానీ, మా చిన్న లోకేష్ బాబు గారు కానీ, మా డిప్యూటీ సీఎం గారు ఎక్కడ చెప్పలా మాకు ఆ విధంగా. నువ్వు వ్యవస్థనే భయభ్రాంతులు చేయాలని, వ్యవస్థని బ్లాక్మెయిల్ చేయాలని చూసే నైజం ఇది. ఈ నైజం ఇంకా మానుకోవాలి. ఈ సంవత్సర కాలంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు ఎక్కడ కానీ ఆలోచించండి ఏ విధంగా జరుగుతూ ఉందని. మళ్ళీ ఇంకోటి అన్నావు నువ్వు, నా కుమారుడి పైన కేసు పెట్టి అరెస్ట్ చేశారని. అయ్యా భాస్కర్ రెడ్డి, నీ కుమారుడు నువ్వేమి చేసినావు, నీ కుమారుడు ఏం చేసినాడో రాష్ట్రంగా దేశ
ఎన్ఆర్ఐలతో సహా ఉంది, విత్ సాక్ష్యం వీడియోలతో సహా. నేను ఎమ్మెల్యే గెలిచి నిన్నటికి గెలిచి 4వ తేదీ నిన్నటికి మొన్నటికి 1 సంవత్సరం అయింది. నా పైన అత్యాయత్నం జరిగి 1 సంవత్సరం 22 రోజులు అయింది. మేమే నీ పైన నిన్నేదో చెయ్యాలి, నీ కుటుంబాన్ని చేయాలంటే ఏ రోజు అరెస్ట్ చేసి ఉంటాం, ఛార్జ్ షీట్ వేసి ఉంటాం. ఇంతవరకు మా పోలీస్ అధికారులు ఛార్జ్ షీట్ కూడా ఇలా. అంటే ఎందుకు చెప్తున్నా, న్యాయంగా అన్ని ఆధారాల ప్రకారం వేయాలన్నారు. మేం ప్రెజర్ చేస్తుంటే ఏ రోజు ఛార్జ్ షీట్ వేసి కేసు ట్రయల్ స్టార్ట్ అయి ఉంటుంది. జరగల. అంటే న్యాయ వ్యవస్థ పైన మాకు కానీ మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కానీ ఏ విధంగా అభిప్రాయం ఉందో నమ్ము. నా పొజిషన్లో నువ్వు కానీ ఉంటే నేను ఎట్లా బాధపడినాను ఆ విధంగా నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు బాధపడి ఉంటే నీ పార్టీ వచ్చిన వారానికంతా మమ్మల్ని లోపలేపించుండేవాడు, వేరే విధంగా చేసి ఉండేవాడు. కానీ ఈరోజు చేయలే. ఇది చంద్రగిరి ప్రజలందరూ కాదు, రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. నన్ను కూడా కొందరు సోషల్ మీడియా కూడా ప్రశ్నిస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పలేకుండా. అయినా మేము అదే విధంగా వెళ్తా ఉన్నాం. న్యాయపరంగా శాఖాపరంగా ఏది చేస్తే అది అంతేగాని నీ కొడుకు పైన ఎవరు ఆయన ఏదో రాజు యువరాజు కాదు, ఎవడైనా ఒకటే. న్యాయపరంగా ఏది ఉందో దాని ప్రకారం వెళ్తారు. ఇంకోటి అన్నావు, ఫోక్సో కేసు పైన నా పైన ఫోక్సో కేసు పెట్టినారని. అయ్యా నువ్వు అంటావు నేను కాలేజ్ చైర్మన్ అయినా అంటావు, లా చేసినా అంటావు, పిహెచ్డి చేసినా అంటావు. ఫోక్సో యాక్ట్ గురించి నీకు తెలుదా? గతంలో కూడా చెప్పిన ఇదే ప్రెస్ క్లబ్లో కూడా ఫోక్సో యాక్ట్ గురించి నీకు తెలుసు కదా. మైనర్ సంబంధించిన వ్యక్తి పైన ఏదైనటువంటి జరిగితే ఆ వ్యక్తి తల్లిదండ్రుల పేరు కానీ ఆ కుటుంబ సభ్యుల పేరు కానీ ఎక్కడ చెప్పకూడదు రూల్. కానీ నువ్వేం చేసావు, ఇమీడియట్గా పోయి జరగరాంది జరిగినట్లు పెట్టి సోషల్ మీడియా పెట్టి నీ ఫోటో పెట్టి ధర్నాలు చేసి ఆ కుటుంబాన్ని రోడ్డుకు తెచ్చావు. నీ కుటుంబం ఇట్లా రోడ్డుకు తెస్తే వదులుతారా? దాని ప్రకారం ఫోక్సో యాక్ట్స్ కట్టారు. నిన్నేదో అరెస్ట్ చేయాలనుకుంటే ఫోక్సో కేసులు ఎప్పుడూ అరెస్ట్ చేయి ఉంటారు. నాకు తెలిసి మొన్నటి వరకు నీకు రాలా బెయిల్. హైకోర్టు పోతే సుప్రీంకోర్టుకి ఏదో పోయినట్లుంటారు. దాంట్లో ఉన్న వాళ్ళందరూ నీకు సంబంధించిన నీతో పాటు ఉన్న లీడర్లంతా ఈరోజు కూడా తిరుగుతున్నారు. ఎర్రవారిపాలెంలో అంతా ఎక్కడ అరెస్ట్ చేయలే, పోలీస్ స్టేషన్ ముందే వెళ్తున్నారు. మేం కక్ష సాధింపుంటే ఎమ్మెల్యేగా ఉండొచ్చు, సీఎం స్థాయి వరకు ఉండొచ్చు. మేము ఎవరైనా కక్ష సాధింపుంటే ఫోక్సో కేసులు ఎప్పుడు అరెస్ట్ చేసి ఉంటారు. నిన్నెక్కడ మేము అరెస్ట్ చేయలే. చట్టం ప్రకారం ఏమి జరుగుతుందో అదే చేస్తున్నారు తప్పించి వేరే విధంగా ఎక్కడ మేము చేయలే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. బ్లాక్మెయిల్ రాజకీయాలు వద్దు. నువ్వు చేసిన అవినీతి కంపు వల్ల చంద్రగిరి నియోజకవర్గం పరువే పోయింది. ఈ నియోజకవర్గాన్ని పాలించినటువంటి ఆనాడు నుంచి చంద్రగిరి నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడిందో ఆ రోజు వరకు పెద్ద పెద్ద స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు. ఈరోజు సుమారు 20,000 మందికి ఉపాధి ఇస్తున్న అమరాజా అరుణక్క గారు ఉన్నారు. ఇటువంటి వ్యక్తులందరూ ఉన్నారు. ఏ రోజు చంద్రగిరి నియోజకవర్గానికి ఇంత చెడ్డ ఇక్కడ చేసినటువంటి సీఎం గారు అయినారు 3వసారిన. ఎక్కడ ఈ విధంగా జరగల. 4వసారి ఇక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు. నీ వల్ల మా చంద్రగిరి నియోజకవర్గం పరువు పోతా ఉంది. ఇంకేమైనా మార్పు తెచ్చుకో. అధికారులను బ్లాక్మెయిల్ చేసేది కాదు. 100% నువ్వు తప్పు చేస్తే లోపలేస్తారు. నువ్వు తప్పు చేయలేదంటే నిన్నెవ్వరు నేను టచ్ చేయరు. నువ్వు కళ్ళు బొల్లి మాటలు నమ్ముతా ఏడుస్తా ఉంటే ఎవరు నమ్మరు. నేను తప్పు చేసినా నన్ను అరెస్ట్ చేస్తారు. రేపు ఎవరిని అరెస్తారు? ఏదో నీ గన్మ్యాన్ని, నీ పిఏని, వీళ్ళందరినీ విచారించినారన్నారు. అది దానిలో భాగం. గతంలో మీ తాత కానీ మీ ముత్తాత కానీ మీ నాన్న కానీ రాజులు కాదు. ఎక్కడెక్కడ ప్యాలెస్లు ఎకరాలు కొన్ని డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది జగన్కి అంతా. ఇప్పుడు కొడితే నీ ఆధార్ కార్డు, నీ కుటుంబ ఆధార్ కార్డు కొడితే ఎకరాలు లిస్ట్ వస్తూ ఉంది. ఎక్కడ రాలా అంటే నువ్వు ఎంత అవినీతి చేసినావో తెలుసు. వ్యాపారం చేసుకుంటారు కొందరు. వ్యాపారం చేసుకుంటే ఆ సంవత్సరం ఆదాయం 2 కోట్లు 3 కోట్లు పెరుగుతుంది, లేదా 5 కోట్లు పెరుగుతుంది. నీకు ఎకరాలు పెరిగిందంటే ఎట్లా? ఈ గుడ్లు మామూలుగా కోడి గుడ్లు పెడితే మళ్ళీ ఇంకోటి వస్తుంది అన్నారు. అట్లా కాదు ఇది. ఇదే ఉంది సాక్ష్యాలు. నువ్వేదో అరెస్ట్ అయితే నీకు సింపతి వచ్చేస్తుందని కాదు. ఇంకోటి అన్నావు, తమిళనాడు 2019లో నన్ను తమిళనాడు అంతా తీసుకోమని. నీ తమిళనాడు హిస్టరీ ఏమనేది అంటే ఈరోజు డిఎస్పీగా ఉన్నారు ఆయన ఆదోన్లో ఎక్కడో. చెప్తారు నువ్వు ఏమేమి చేసినావు, ఆ బస్సులో ఎట్లా వాళ్ళు చేసినావు, ఎట్లా బెదిరి అంతా ఉంది. ఆ వీడియో కూడా ఉంది. అవన్నీ చూపిస్తే బాగుండదు. ఎందుకంటే
ఎలక్షన్ అయినాక ఎలక్షన్ రాజకీయం అయినాక మన వ్యక్తిగతం ఉండకూడదు వెళ్తున్నా, కానీ ఇది ఈ విధంగా నువ్వు చేసేది చాలా తప్పు. ఇంకైనా ఇటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయొద్దు.